హాయ్ అండి. వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. నేను మీ కీర్తిప్రియ. సేమియా పాయసం చేసేద్దామండి. పండగొచ్చినా, ఫంక్షన్ వచ్చినా అందరూ ఈ స్వీట్ చేస్తారు కదా! చాలా బావుంటుందండి. నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యి చేయండి. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రాసెస్ చూద్దామండి. ఒక కప్పు సేమియా తీసుకోండి. అలాగే అరకప్పు వరకు షుగర్ తీసుకోండి మీ రుచికి సరిపడా. మిల్క్ అయితే మనకి 1 లీటర్ వరకు పడతాయండి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి పడుతుంది. ఇలా జీడిపప్పుల్ని, బాదాల్ని కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే కిస్మిస్‌లని తీసుకోండి. యాలకులని 4 తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని పెట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కొద్దిగా హీట్ అయిన తరువాత డ్రై ఫ్రూట్స్‌ని అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. ముందుగా జీడిపప్పుల్ని, బాదంని యాడ్ చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్‌లో మనకి కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. అలాగే విటమిన్ ఇ అనేది పుష్కలంగా ఉంటుందండి. స్కిన్ హెల్త్‌కి చాలా మంచిది కదా బాదం అనేది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయండి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ కిస్మిస్‌ల వల్ల కూడా బ్లడ్ అనేది పడుతుందండి. డ్రై కిస్మిస్ అనేది హెల్త్‌కి చాలా మంచిది. మీ డైట్‌లో చేర్చుకోండి. అలాగే చూడండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో కప్పు సేమియా వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఊరికే మాడిపోతుంది ఇది. హై ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ సేమియాలో మనకి ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ అయితే వచ్చేస్తుందండి సేమియా తినడం వల్ల. అలాగే మనం పాలు పోసుకుంటాం కాబట్టి కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుంది ఈ రెసిపీలో. చూడండి ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఈ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మీరు కాచి చల్లార్చుకున్నా పర్లేదండి. నేనైతే వేడిగా ఉన్న పాలనే పోసుకుంటున్నాను. 750 ఎంఎల్ అండి. అంటే 3.5 కప్పుల వరకు నేను పాలనైతే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పాలని యాడ్ చేసుకొని ఈ సేమియా అనేది సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్‌లో మాత్రమే ఉడికించుకోవాలి. ఈ కాల్షియం అనేది మనకి టీత్ కానీ, బోన్‌కి కానీ చాలా హెల్ప్ అవుతుందండి బాడీలో. చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఎక్కువగా మాత్రం కుక్ చేసుకోకూడదండి. చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది. మనం చేత్తో పట్టుకొని చెక్ చేసుకుంటే ఇలా విరిగిపోవాలండి. ఇలా వస్తే చాలు. ఎక్కువ ఉడికిపోయిన సేమియా అనేది ముద్ద ముద్దగా అయిపోయి బాగోదండి. ఈ విధంగా ఉన్నప్పుడు మీరు షుగర్‌ని యాడ్ చేసుకోండి. అరకప్పు యాడ్ చేసుకున్నానండి. మీరు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా ఉడికించుకోవాలండి. క్రష్ చేసుకున్న యాలకులను కూడా యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుందండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది యాలకుల వల్ల. ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఒక 3, 4 నిమిషాలైనా లో ఫ్లేమ్‌లో ఉడికించుకోండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా సేమియాకి పడతాయి. పంచదార కూడా చక్కగా కరిగిపోతుంది. చూడండి ఈ విధంగా రావాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఇంక అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు నేను 750 ఎంఎల్ఏ పోసుకున్నాను కదండీ ఇందాక మిల్క్ అనేది. ఇప్పుడు 250 ఎంఎల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ లాస్ట్‌లో మనం మిల్క్ వేసుకోవడం వలన సేమియా అనేది ముద్ద ముద్దగా అవ్వకుండా ఈ విధంగా జారుగా ఉంటుందండి. మీరు ఎప్పుడు తిన్నా సరే ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది కాబట్టి ఇలాగా ఒక 250 ఎంఎల్‌ని పక్కన పెట్టుకొని యాడ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఇది చల్లారినా సరే చిక్కబడకుండా ఇలా జారుడుగానే ఉంటుందండి. తప్పకుండా ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చెప్పండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోండి.
బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ అనేది మీకు ముందే వస్తుందండి. నేను వీడియో పెట్టగానే వస్తుంది. చూడండి, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఇది హాట్‌గా ఉన్నప్పుడైనా తింటే చాలా బావుంటుందండి. అలాగే కూల్ అయ్యాక తిన్నా కూడా సూపర్బ్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చెప్పండి. మనకి హెల్తీ ఫ్యాట్స్ కూడా వస్తాయండి నెయ్యి వేసుకోవడం వలన. సూపర్బ్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.